కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సౌత్ లో దసరాకి బెర్తులు బుక్ అయిపోయాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు దీపావళిపై పడింది. బడా స్టార్స్ రేస్ లో లేకపోయినా 5 సినిమాల మధ్య బ్లాస్టింగ్ ఫెస్టివల్ జరిగే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. మరి దీపావళి పాంచ్ పటాకాలో ఏ సినిమా సత్తా చాటే ఛాన్స్ ఉంది? టేక్ ఎ లుక్. దీపావళి ఫెస్టివల్ ని టైప్ 2 హీరోలు భారీగా టార్గెట్ చేశారు. అక్టోబర్ 31న మెకానిక్ రాకీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు విశ్వక్సేన్. ఊరమాస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకి గట్టి పోటీ ఇచ్చేందుకు లక్కీ భాస్కర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో లక్కీ భాస్కర్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ సినిమాలతో పోటీ పడేందుకు కోలీవుడ్ నుంచి అమరన్ సినిమా రెడీ అయింది. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 31న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శివకార్తికేయన్. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్ సింగం అగైన్, కార్తీక్ ఆర్యన్ భూల్ భుల్లయ్య 3 సినిమాలు దీపావళి బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో వీటిపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి బ్లాస్టింగ్ ఫెస్టివల్ ని 1/2 సినిమాలు టార్గెట్ చేశాయి. మరి వీటిలో ఏది బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరో ఎవరైనా ఒకేసారి 4-5 సినిమాలను అనౌన్స్ చేయడం ఈజీ, కానీ రిలీజ్ చేయడమే కష్టం. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అయితే ఈ విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ప్రభాస్. స్పిరిట్, ఫౌజీ కోసం రిస్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే హను రాఘోపుడి డైరెక్షన్ లో న్యూ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశాడు. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఇండియా కాలంలో సైనికుడుగా కనిపించనున్నాడు. అయితే దానికంటే ముందు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేయడానికి డార్లింగ్ కమిట్ అయ్యాడు. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెబల్ స్టార్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఫౌజీ, స్పిరిట్ రెండూ క్రేజీ ప్రాజెక్ట్సే. రెండింట్లో ప్రభాస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికోసం ఫిజికల్ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 2 సినిమాల్లో ప్రభాస్ లుక్ దాదాపుగా ఒకే విధంగా ఉండనుంది. అందుకే 2 సినిమాల షూటింగ్ ఒకేసారి జరపాలని డార్లింగ్ ఫిక్స్ అయ్యాడట. దీనివల్ల బాడీ మేకవర్తో పాటు టైం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రభాస్ ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో కల్కి 2, 2026లో సలార్ 2 చేసేలా పక్కా ప్లానింగ్ ప్రభాస్ రెడీ చేసుకుంటున్నాడని సమాచారం. డైరెక్టర్ కి ఎంత టాలెంట్ ఉన్నా సినిమా రిజల్టే తన కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. బ్లాక్ బాస్టర్ కొడితే వచ్చే ఆఫర్స్ ఫ్లాప్స్ పడినప్పుడు కనిపించవు. అప్పటి వరకు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించని హీరోలు కూడా సైడ్ అయిపోతారు. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయాడు ఓ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్. మాస్ సినిమాలు ఎలా వండాలో బాగా తెలిసిన డైరెక్టర్. రీమేక్ కథని తనదైన స్టైల్లో మార్చి ఆడియన్స్ ని థ్రిల్ చేయడంలో దిట్ట. అయితే రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ అంచనాలన్నీ తారుమారు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. సోషల్ మీడియాలో హరీష్ పై భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ మాస్ డైరెక్టర్ కి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బచ్చన్ రిలీజ్ కి ముందు సితారలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు హరీష్ శంకర్. వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలకు కథలు చెప్పాడు, కానీ ఏది సెట్ కాలేదు. తర్వాత రామ్ దగ్గరకు వెళ్లాడు. బచ్చన్ రిజల్ట్ చూశాక ఎనర్జెటిక్ స్టార్ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నాడు. దీంతో హరీష్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్, అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ప్రాజెక్ట్ ఎలాగోలా పట్టాలెక్కించి హిట్ కొడితే మిగిలిన హీరోలు ఆఫర్స్ ఇస్తారు. అయితే ఉస్తాద్ పూర్తవడం అంత తేలికైన పని కాదు. ఇప్పటి వరకు 20% షూటింగ్ మాత్రమే పూర్తయింది. హరిహర వీరమల్లు ఓజీ పూర్తయితే కానీ ఉస్తాద్ గురించి పవన్ ఆలోచించడం. హరీష్ అప్పటి వరకు ఖాళీగా ఉండాల్సిందే. మరి ఈ సిచ్యువేషన్ నుంచి డైరెక్టర్ ఎలా బయటపడతాడో చూడాలి. బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. 2 దశాబ్దాల పాటు నార్త్ ఇండస్ట్రీని ఏలిన రికార్డు వీళ్ళది. కానీ ముగ్గురు ఖాన్స్ లో 2 మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద 1000 వాలా పేల్చారు. దీంతో ఆ రికార్డ్ కి బీట్ చేయాలని కంకణం కట్టుకున్నాడు కండల వీరుడు. మరి చేతిలో ఉన్న సినిమాలతో ఆ ఆశ తీరుతుందా? హిందీ సినిమా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాలుగా ఏలుతూనే ఉన్నారు ఖాన్ త్రయం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మార్కెట్లో మైలేజ్ పెంచుకుంటూనే ఉన్నారు. అయితే ఖాన్ త్రయంలో ఇప్పటి వరకు 2 ఖాన్స్ మాత్రమే 1000 కోట్ల క్లబ్ లో చేరారు. దంగల్తో ఫస్ట్ టైం 1000 కోట్లు వసూలు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు అమీర్ ఖాన్. లాస్ట్ ఇయర్ వచ్చిన పఠాన్, జవాన్తో 2 సార్లు 1000 వాలా పేల్చాడు షారుఖ్. టైగర్ 3తో సల్మాన్ ఈ ఫీట్ అందుకోవాలని చూస్తే భారీ షాక్ తగిలింది. భారీ అంచనాలతో వచ్చిన టైగర్ 3 డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో 1000 కోట్ల క్లబ్ అనేది కండల వీరుడికి అందని ద్రాక్షగా మారిపోయింది. 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ డైరెక్టర్స్ ని పక్కన పెట్టి మరీ తమిళ మేకర్స్ తో జోడీ కట్టాడు. ప్రెజెంట్ మురుగదాస్ తో చేస్తున్న సికిందర్తో 1000 కోట్లు రాబట్టాలి అనేది సల్మాన్ ఖాన్ ప్లాన్.
అది మిస్ అయితే అట్లీతో చేరున్న ప్రాజెక్టుతో ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. కథ నుంచి క్యారెక్టర్ వరకు ప్రతిదీ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి సౌత్ కంటెంట్ తో రానున్న ఈ 2 సినిమాలు సల్మాన్ కోరికను ఎంతవరకు తీరుస్తాయో చూడాలి. హీరోకి ఎంత డిమాండ్ ఉన్నా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా కథలు సెలెక్ట్ చేసుకుంటేనే కెరియర్ లో గ్రోత్ ఉంటుంది. ఇదే పాయింట్ ని కరెక్ట్ గా క్యాచ్ చేశాడు నేచురల్ స్టార్. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 4-5 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో ఓ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్న హీరో నాని డిఫరెంట్ కాన్సెప్ట్లు టచ్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన దసరా, హాయ్ నాన్న సూపర్ హిట్ అయ్యాయి. ఆగస్టు 29న రిలీజ్ కానున్న సరిపోతా శనివారంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ కొడతాడు అన్న చర్చ జరుగుతోంది. అయితే దీని తర్వాత కూడా ఓ క్రేజీ లైనప్ తో సినిమాలు చేయబోతున్నాడు నేచురల్ స్టార్. నాని లైనప్ లో వరుసగా 4 సినిమాలున్నాయి. వీటిలో ప్రతి ప్రాజెక్ట్ దేనికదే చాలా స్పెషల్. సరిపోతా శనివారం తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 స్టార్ట్ చేయనున్నాడు నాని. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నాని సొంత బ్యానర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత సుజిత్తో ఒకటి, శ్రీకాంత్ ఓదలతో మరొక ప్రాజెక్టు చేయడానికి నేచురల్ స్టార్ ఓకే చెప్పాడు. వీటి వర్క్స్ కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయి. ఇక బలగం వేణు ప్రాజెక్టుపై కూడా క్లారిటీ ఇచ్చాడు నాని. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే దీనికి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి టైప్ 2 హీరోల్లో సినిమాకి రేంజ్ పెంచుకుంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు నాని. ఒకప్పుడు సినీ మార్కెట్ లో పెళ్లి కాని బ్యూటీస్ కి డిమాండ్ ఉండేది. హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పెళ్లి కాకూడదు, పిల్లల్ని కనకూడదు అనే రూల్ పాటించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటేనే అవకాశాలు వస్తాయి అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లైన భామల ఫాలోయింగ్ కి పెళ్లి కాని బ్యూటీస్ తట్టుకోలేకపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్. 2 పిల్లల తల్లైన బాలీవుడ్ ని దున్నేస్తోంది. రాణి ముఖర్జీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతూ ఉంటే కాజోల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ తో మ్యాజిక్ చేస్తోంది. ఇక అలియా భట్ పెళ్లైన ఏడాదికే తల్లైంది. అయినా అవకాశాలు తన వెంట క్యూ కడుతున్నాయి. ప్రెజెంట్ ఆల్ఫా అనే స్పై మూవీ చేస్తోంది. దీపిక త్వరలో తల్లి కాబోతోంది. అయినా తన కోసం 2-3 ప్రాజెక్టులు వెయిటింగ్ లో ఉన్నాయి. నయనతార, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, పరిణీతి చోప్రా వీళ్ళంతా వివాహితులే. ప్రెజెంట్ హీరోయిన్స్ గా ఎంత బిజీగా ఉన్నా కొత్త అవకాశాలన్నీ వీళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. సౌత్ నార్త్ లో ఏ బడా ప్రాజెక్ట్ సెట్ అయినా వీళ్ళనే మొదట సంప్రదిస్తున్నారు మేకర్స్. దీంతో వీళ్ళ పోటీని పెళ్లి కాని భామలు తట్టుకోవడం కష్టంగా మారింది. పెళ్లైన భామలు దూకుడు చూసి పెళ్లి చేసుకుని సినిమాల్లోకి రావడం బెటరా అన్న చర్చ కుర్ర కుట్టీస్లో జరుగుతోంది.